హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి స్టేట్ వైడ్ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా టెస్ట్ అయితే రాయాలండి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసిన తర్వాత మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది, మీరు చేసేటువంటి మిస్టేక్స్ తెలుస్తాయి, మీ యొక్క వీక్నెస్ పాయింట్స్ అయితే తెలుస్తాయి. ఇవన్నీ కూడా తెలుసుకోవడం ద్వారా వీటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ అయితే చేయొచ్చు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా టెస్ట్లు అయితే రాయండి, మీ యొక్క మార్క్స్ని స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. రైట్, ఇంకా క్వశ్చన్స్ అయితే చూద్దాం. వీటికన్నా ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. మీకోసం ఎంత చేసేటప్పుడు మీరు కూడా సపోర్ట్ చేయాలి. మీ వంతు కూడా సపోర్ట్ చేస్తేనే ఇలాంటి టెస్ట్లు అయితే ముందు తీసుకురావడం జరుగుతుందన్నమాట. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 56వ జ్ఞానపీఠ అవార్డును గెలుచుకున్న ప్రఖ్యాత అస్సామీ కవి పేరు ఏమిటి అని అడిగాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, నీల్మణి పోకార్. నీల్మణి పోకార్ రైట్ ఆన్సర్. ప్రఖ్యాత అస్సామీ కవి నీల్మణి పోకార్కు గౌహతిలో దేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైన 56వ జ్ఞానపీఠ అవార్డును అందజేయనున్నారు. గ్రూప్ 1 యాస్పిరెంట్స్ అందరికీ కూడా చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఈ తక్కువ టైంలో ఎక్కువగా గెట్ ఇన్ అయ్యే విధంగా మీకు టెస్ట్ సిరీస్ అయితే ఫ్రీగా అందిస్తున్నాము. ఈ టెస్ట్ సిరీస్ మీరు ఎలా రాయాలో ఈ వీడియోలో చెప్తాను, వినండి. ఓకే, అందరూ కూడా మీ యొక్క ఫోన్లో ఉండేటువంటి కాంపిటేటివ్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి మీరు గూగుల్లో సెర్చ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి టైప్ చేయాల్సి ఉంటుంది. ఇలా మన ఛానల్ నేమ్ని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేశారా, ఇలా మీకు లోడింగ్ అయిన తర్వాత మీకు ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు దీని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్లోకి అయితే వెళ్తారు. ఇందులో మీకు చూసారా, టీఎస్పీఎస్సీకి సంబంధించిన బాక్స్లోని గ్రూప్ 1 ఇంగ్లీష్ మీడియం టెస్టులు, గ్రూప్ 1 తెలుగు మీడియం టెస్టులు ఓకేనా ఉంటాయండి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు చాలా టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి. మనకి డేట్స్ కూడా వచ్చేసాయి. ఈ తక్కువ టైంలో ఈజీగా గెట్ ఇన్ అయ్యే విధంగా టెస్ట్లు అయితే రూపొందించడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ఈ టెస్ట్లు అయితే ఒకసారి చూడండి. మీ యొక్క వీక్నెస్ పాయింట్స్ అంటే ఏంటి, టైం మేనేజ్మెంట్, అదేవిధంగా మిస్టేక్స్, అదేవిధంగా స్కోర్, ఇవన్నీ కూడా తెలుసుకుని ఇంప్రూవ్ అవుతారు. ఓకేనా, తప్పనిసరిగా ఈరోజే ట్రై చేయండి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అంటే టైం అయిపోతూ ఉంటుంది. ఒక టెస్ట్ మీద అయితే క్లిక్ చేశాను, మీకు ఈజీగా చూపించడం కోసం టెస్ట్ మీద క్లిక్ చేశాను. చేశాక కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే స్టార్ట్ బటన్ ఉంటుంది. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే టెస్ట్ స్టార్ట్ అయిపోయింది కదా. ఇలా టెస్ట్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఆప్షన్స్ ఇచ్చేసి ఆన్సర్ చేసేస్తే మీకు స్కోర్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఫైనల్గా చూసారు, ఆల్రెడీ చాలామంది రాసేసారు. చాలామంది రాసేసారు చూడండి, చాలామంది రాశారు. వీళ్ళలాగా మీరు కూడా రాయాలంటే తప్పనిసరిగా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసి ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసి ఇలా మీరు రాసుకోవచ్చు. ఓకేనా, అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోలో కిందన కనబడుతున్న పేరు ఉంది కదా, మన ఛానల్ పేరు, ఈ పేరు మీద అయితే క్లిక్ చేయండి. పేరు మీద క్లిక్ చేస్తే మీరు ఛానల్లోకి అయితే వెళ్ళిపోతారు. ఓకేనా, ఛానల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, చూసారు కదా ఇక్కడ మీకు తెలుగులో కనిపిస్తుందండి, ఇక్కడ తెలుగులో కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఇక్కడ క్రిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసారా, టెలిగ్రామ్ గ్రూప్ లింకు, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఇందులో మీరు జాయిన్ అయినా సరే మీకు టెస్ట్లు అయితే మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా సెర్చ్ చేసి రావాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇక్కడ మీకు ఈజీగా ఫ్రీ టెస్ట్ సిరీస్ వెబ్సైట్ ఉంది. ఇందులో క్లిక్ చేసినా పర్లేదు, గ్రూప్లో జాయిన్ అయినా పర్లేదు. మీ గ్రూప్లో జాయిన్ అయితే టెస్ట్ అప్లోడ్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. రైట్, ఇలా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలి. తక్కువ టైంలో ఈజీగా గెట్ ఇన్ అయిపోతారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ అభివృద్ధి మండలి NDC ఏ సంవత్సరంలో స్థాపించబడిందని అడిగాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి, ఒక్క నిమిషం, క్యాబినెట్ సెక్రటరీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సునామీ అనే పదం ఏ భాష నుండి ఉద్భవించింది.
సునామీ అనే పదం ఏ భాష నుండి ఉద్భవించింది? ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, జపనీస్ పదం. జపనీస్ పదం నుంచి ఉద్భవించింది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏ ఊహాత్మక రేఖ ఆసియా గుండా వెళ్తుంది? ఏ ఊహాత్మక రేఖ ఆసియా గుండా వెళ్తుంది అని అడిగాడు. ఆప్షన్స్ అయితే చదివి ఆన్సర్లు అయితే చేయాలి ప్రతి ఒక్కరు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. భూమధ్య రేఖ, కర్కాటక రేఖ మరియు ఆర్కిటిక్ వృత్తం. నెక్స్ట్ వన్, కామ్సిన్ గాలి క్రింది ఏ దేశానికి చెందిన స్థానిక గాలి? ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అండి, ఈజిప్ట్. ఈజిప్ట్ అనమాట. ఇంకా అభ్యర్థులు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఇలా చేసుకుంటే మాత్రమే మీకు వీడియోస్ అయితే వస్తాయి. ఓకేనా? తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నెక్స్ట్, లా నినా పసిఫిక్ మహాసముద్రంపై ఎలా ప్రభావం చూపుతుంది? లా నినా. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, నీటి ఉష్ణోగ్రతను చల్లబరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వ్యవసాయ పద్ధతుల్లో ఏది పర్యావరణానికి అనుకూలమైనది? ఏది? ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఆప్షన్ డి రైట్ ఆన్సర్, సేంద్రీయ వ్యవసాయం అంటారు. నెక్స్ట్, ఒక జీవి నివసించే వాస్తవ ప్రాంతం లేదా ప్రదేశాన్ని డాష్ అంటారు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, నివాసం అంటారు అన్నమాట. నెక్స్ట్, ఉష్ణమండల తుఫాన్లు భ్రమణం చెందడానికి కారణం ఏమిటి? ఎస్, ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి, కోరియోలిస్ శక్తి. నెక్స్ట్, దిగువ నుండి సరిగ్గా జతపరచబడిన జతలను కనుగొనండి అన్నాడు. దిగువ నుండి ఫస్ట్ ఉంచండి. స్ట్రాటో ఆవరణం ఉపయోగకరమైన ఓజోన్ పొర. నెక్స్ట్, ట్రోపో ఆవరణం ఎగిరే విమానాలకు అనువైనది. నెక్స్ట్, మెసో ఆవరణం ఉష్ణోగ్రత విలోమం. నెక్స్ట్, ఐనో ఆవరణం రేడియో కమ్యూనికేషన్లు. అయితే దిగువ సరిగ్గా జతపరిచిన జతలను కనుగొనండి అని అడిగాడు కదా. ఆప్షన్స్ చూడండి. ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి అండి, 1 మరియు 4 మాత్రమే సరైనవి. ఇది మాత్రమే. ఓకేనా? నెక్స్ట్, కిస్తార్వా జాతీయ ఉద్యానవనం భారతదేశంలోని క్రింది ఏ రాష్ట్రాల ప్రాంతాలలో ఉంది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, జమ్మూ మరియు కాశ్మీర్. నెక్స్ట్ వన్, మంజీరా నదిని ఏ రాష్ట్రంలో మంజరా అని పిలుస్తారు? ఎస్, మనకి పేరులో ఉంది. ఆప్షన్ సి, మహారాష్ట్రలో మంజరా అని పిలుస్తారు. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి అని అడిగాడు. ఇక్కడ మనకి ఏబిసిడి అని వస్తాయి, చూసుకోండి. ఓకేరా, చూసారా? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఒకసారి జతపరిచేద్దాం. శివరం వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడుంది తెలుసా? సారీ, ఎక్కడుంది కాదు, అందులో మనకి ఏ జంతువులు ఉన్నాయనేసి దీని యొక్క క్వశ్చన్ యొక్క అర్థం. ఓకేనా? శివరం వన్యప్రాణుల అభయారణ్యంలో మనకి ఏంటి బురద మొసళ్ళు అయితే ఉన్నాయండి. నెక్స్ట్, కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ పార్కులో ఏమున్నాయి? నెమలులు ఉన్నాయి. నెక్స్ట్, కిన్నెరసాని వన్యమృగ అభయారణ్యంలో పులులు. నెక్స్ట్, ప్రాణహిత వన్యమృగ అభయారణ్యం కృష్ణ జింక. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ నదులు తెలంగాణలో ప్రవేశించే ప్రదేశం సంబంధించి జతపరచండి అని అడిగాడు. ఆప్షన్స్ చూడండి.
ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఒకసారి జడ్జ్పట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? కృష్ణ. కృష్ణ అనేది తంగడి, మహబూబ్ నగర్, ఆప్షన్ 3. నెక్స్ట్ గోదావరి. గోదావరి ఆదిలాబాద్. బాసర గోదావరి. నెక్స్ట్ 4 ఇంద్రావతి. ఇంద్రావతి ఎక్కడ? మహదేవ్పూర్, కరీంనగర్ అండి. నెక్స్ట్ తుంగభద్ర, అలంపూర్, మహబూబ్ నగర్. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. రాష్ట్రం అంటే మనకి రహదారులు ఇచ్చాడు, అవి వాటి యొక్క పేర్లు అనమాట. రైట్ ఆన్సర్ చూడండి, ఆప్షన్స్ చూసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్. రాష్ట్రంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది? ఎస్, NH-44. నెక్స్ట్ రాష్ట్రంలో అతి చిన్న జాతీయ రహదారి ఏదని అడిగాడు. NH-150. నెక్స్ట్ రాష్ట్రంలో అతి పొడవైన రహదారి SH-1 అండి. నెక్స్ట్ రాష్ట్రంలో అతి చిన్న రాష్ట్ర రహదారి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. SH-9 అండి. నెక్స్ట్ దేశంలో మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ పరిశ్రమ ఎక్కడ స్థాపించారు? ఎస్, రైట్ ఆన్సర్ ఖమ్మంలో స్థాపించారు. నెక్స్ట్ వన్. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా తరుణ స్టేషన్గా పిలువబడే మెట్రో స్టేషన్ ఏది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. మధురా నగర్ మెట్రో స్టేషన్ అండి. నెక్స్ట్ నిర్మల్ కొయ్య బొమ్మలను ఏ కలపతో తయారు చేస్తారు? ఎస్, రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, పునికి కలపతో తయారు చేస్తారు. నెక్స్ట్ విభాగం 4లో 4A సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చబడింది. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. 42వ సవరణ చట్టం ఆధారంగా చేర్చబడింది. నెక్స్ట్ వన్. పుంచి కమిషన్ సిఫార్సులకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? ఇక్కడ మనకి 2 అంశాలు అయితే ఇచ్చాడు, వాటిలో సరైనది ఏదని అడిగాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏంటి, 1 మాత్రమే సరైనది. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఏది తప్పు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఆర్టికల్ 245 పార్లమెంటు మరియు రాష్ట్రాల శాసనసభలచే రూపొందించబడిన చట్టాల విషయం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత పార్లమెంటులో ద్రవ్య బిల్లును ఇక్కడ ప్రవేశపెట్టవచ్చు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, లోక్సభ మాత్రమే. నెక్స్ట్ మన రాజ్యాంగంలోని ఏ భాగం పంచాయతీల 3 అంచెల వ్యవస్థను సూచిస్తుంది? ఎస్, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అండి, 9వ భాగం. నెక్స్ట్ వన్. భారత రాష్ట్రపతి జారీ చేసిన శాసనం యొక్క గరిష్ట వ్యవధి ఎంత? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, 6 నెలలు మరియు 6 వారాలు. నెక్స్ట్ స్వాతంత్ర్య హక్కు దేనిని కలిగి ఉంటుంది? స్వాతంత్ర హక్కు ఇక్కడ మనకి కొన్ని అయితే ఇచ్చాడు, వాటిలో ఏది కలిగి ఉంటుందో అడుగుతున్నాడు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1వ, 2వ. ఆప్షన్ చూడండి, చూసారా? రైట్ ఆన్సర్ అండి 1వ, 2వ. నెక్స్ట్ ఏ పరిస్థితుల్లో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు? ఇక్కడ మనకి 2 పరిస్థితులు అయితే ఇచ్చాడు, వీటిలో ఏ పరిస్థితుల్లో అయితే ఇందులో ఏది తప్పుగా ఉందని అడిగాడు.
తప్పుగా ఉన్నది. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. రెండు కూడా తప్పే. ఈ రెండు కూడా తప్పే. నెక్స్ట్ వన్. భారతదేశంలో మొదటి డీలిమిటేషన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 1952లో ఏర్పాటైంది. నెక్స్ట్. ప్రమాణాలు మరియు ధృవీకరణ రూపాలు భారత రాజ్యాంగంలో డాష్ షెడ్యూల్లో పేర్కొనబడ్డాయి? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. మూడవ షెడ్యూల్లో పేర్కొనబడ్డాయి. నెక్స్ట్. లోక్సభ ఆమోదించిన మరియు రాజ్యసభకు పంపబడిన ద్రవ్య బిల్లును లోక్సభకు ఎంతకాలంలో తిరిగి పంపాలి? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 14 రోజుల్లోపు. నెక్స్ట్ వన్. భారతదేశ కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ సిఏజిని వీరి ద్వారా మాత్రమే పదవి నుండి తొలగించవచ్చు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. పార్లమెంటు ఉభయ సభలలో ప్రసంగించిన తర్వాత భారత రాష్ట్రపతి. నెక్స్ట్. క్రింది వాటిలో ఏది సరిగ్గా జతపరచబడలేదు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. అరెస్టు మరియు నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణ, ఆర్టికల్ 23. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ముఖ్యమంత్రికి ఏ అధికారాలు లేవు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. ముఖ్యమంత్రి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు అనేది తప్పు. నెక్స్ట్. దేని ద్వారా అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయవచ్చు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అధ్యక్షుడి ద్వారా. రైట్, ఇవ్వండి క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో అయితే మిగిలిన క్వశ్చన్స్ అయితే డిస్కషన్ చేద్దాం. అంతవరకు తప్పనిసరిగా ఈ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి. ఈ టెస్ట్ కూడా మీకు వెబ్సైట్లో అయితే మీకు అందిస్తాను. మనకి ఇంకొక గంటలో అయితే మనకి ఈ టెస్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది వెబ్సైట్లో. తప్పనిసరిగా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ సపోర్ట్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఒక ఫస్ట్లోని వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్సైట్లో మీకు ఈ టెస్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇదే కాదు, ఇంకా టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి. ఆల్రెడీ చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాసేయండి. రైట్. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి లైక్ చేస్తే మాత్రమే మీరు ఇలాంటి టెస్ట్లు అయితే పొందుతారండి. ఓకేనా? తప్పనిసరిగా లైక్ చేయాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.